తప్పుడు ప్రచారాలను, విద్వేషాలు పెంచే ఘటనల్ని కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలున్నాయని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వివిధ సంఘటనలకి కులం, మతం అనే రంగు పులుగుతున్నారని ఆరోపించారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులు, అధికారులపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారాల్ని, విద్వేషాలు పెంచే ఘటనల్ని కంట్రోల్ చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు తెలిపారు. డ్రగ్స్, గంజాయిలకి అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2019లో జరిగిన కొన్ని నేరాల్ని ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారని, శిక్షలు కూడా పడుతున్నాయని గుర్తు చేశారు. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేడని హెచ్చరించారు. అధికారులు మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీలు పరిష్కరించాలని ఆదేశించారు. డిసెంబర్ నెలలో క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేసేలాగా క్వాంటమ్ పార్క్, సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.